హాయ్ హలో ఎవర్స్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు నా వీడియోలో ప్రకాశం జిల్లా వాసుల ఆరాధ్య దైవమైన శ్రీ సింగరకొండ సీతారామాంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శిస్తున్నాము. ఈ సింగరకొండ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం ఇటీవలనే జీర్ణోద్ధరణ చేసుకొని నూతనంగా పూర్తి గ్రానైట్ శిలలతో ఎంతో సుందరంగా నిర్మించబడి ఉన్నది. ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణకు శృంగేరి పీఠాధిపతి ఉత్తరాధికారి అయిన స్వామీజీ వారి చేత కుంభాభిషేకము ఈ మధ్యనే జరిగి ఉన్నది. ఈ ఆలయం ఎంతో విశాలంగాను పూర్తి గ్రానైట్ శిలలతో అత్యంత సుందరంగా దేవస్థానం వారు ఈ టెంపుల్ని నిర్మించి ఉన్నారు. పాత దేవస్థానం అంతా సిమెంట్తో ఇటుకలతో నిర్మాణం జరిగి ఉంటే ఇప్పుడు ఎక్కడ సిమెంటు ఇటుకలు లేకుండా పూర్తిగా రాతి శిలలతోటి గ్రానైట్ శిలలతోటి ఈ దేవస్థానాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సింగరకొండ సీతారామాంజనేయ స్వామి వారంటే ప్రకాశం జిల్లా వాసులకు విలవేల్పు. ఈ ప్రకాశం జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామిని దర్శనం చేసుకోవటానికి వేలాదిగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మంగళవారము, సెలవు దినమైన ఆదివారము, శనివారంలో భక్తులు అనేక మంది వచ్చి తమ మొక్కులను చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రులు అవుతూ ఉంటారు. ఈ సింగరకొండ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానము అద్దంకి పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. ఈ దేవస్థానం చేరుకోవటానికి రాష్ట్రం నలుమూల నుండి మనకు హైదరాబాద్ రూట్ నుంచి కానీ, ఇటు హైవే వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళే హైవేలో కానీ మనకు రవాణా సౌకర్యం ఉంటుంది. ఒంగోలు నుంచి, అద్దంకి నుంచి, మనకి చిలకలూరిపేట నుంచి విరివిగా, నరసరావుపేట నుంచి విరివిగా బస్సు సదుపాయం ఉన్నది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారే కాక కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కూడా ఉన్నది. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి పేరుతోనే ఈ క్షేత్రానికి సింగరకొండ అని పేరు వచ్చింది. సింగర అనగా సింహం అని, సింహం అనగా నరసింహస్వామి అని అర్థము. ఆ కొండ పైభాగంలో మనకి లక్ష్మీ నరసింహస్వామి వారు కొండ గుహలో మనకి దర్శనమిస్తారు. కింద నుంచి మనకి పైకి మెట్ల సదుపాయం ఉన్నది. అట్లానే మనకి వెహికల్స్ వెళ్ళటానికి కూడా పక్క నుంచి మనకి తార్ రోడ్డు సౌకర్యం ఉన్నది. ఈ సింగరకొండ సీతారామాంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసిన స్వామివారు. ఇక్కడ స్వామివారి గర్భాలయానికి వెనక వైపు ఉన్న జలాశయం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇక్కడ స్వామివారు స్వయంభుక్తంగా వెలిసి ఉన్నారు. ఆ స్వామిని ప్రతిష్ఠ చేసిన తర్వాత దినదినాభివృద్ధి అయి ఈ క్షేత్రం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖమైన ఆంజనేయ స్వామి దేవస్థానంగా వృద్ధి చెందింది. బహుశా ఈ నూతన ఆలయం నిర్మాణం చేసిన తర్వాత ఇంత రాతి కన్స్ట్రక్షన్స్ తోటి జరిగిన ఆంజనేయ స్వామి దేవస్థానం బహుశా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామి వారి, ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇది ఒకటే ఉండవచ్చు. కనుక భక్తులు ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఈ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆంజనేయ స్వామి వారు అనగానే మనకి కోరిన కోరికలు తీర్చే స్వామి, తదుపరి మనకి ఆపదల నుంచి గట్టెక్కించే స్వామి. ఆంజనేయ స్వామి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయము, ఆనందం కలుగుతుంది. సాక్షాత్తు భగవంతుడైన శ్రీరామచంద్రుడికే ఆంజనేయ స్వామి పరిచయం తర్వాత స్వామివారికి సంతోషము, సుఖము కలిగినవి. సీతమ్మ జాడ తెలిపి శ్రీరామచంద్రుడికి సంతోషాన్ని కలిగించాడే, అట్లానే సీతమ్మ వారికి స్వామివారి ఆచూకీ చెప్పి సీతమ్మ తల్లి యొక్క దుఃఖాన్ని కూడా స్వామి పోగొట్టాడు. కనుక అందరూ ఈ దేవస్థానాన్ని చేసుకొని ఈ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని నేను అనుకుంటూ ఉన్నాను. నేను ఈ నాగరాజు టెంపుల్ ట్రావెల్ ఛానల్ ద్వారా అనేకమైన హిందూ ధర్మానికి సంబంధించిన టెంపుల్స్, మన హిందూ దేవస్థానాలన్నీ నేను దర్శనం చేసుకొని అక్కడికి మీరు ఎట్లా చేరుకోవాలో ఆలయం యొక్క విశేషాలన్నీ కూడా నా వీడియోల్లో మీకు అప్పటికప్పుడు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే
నాకు ఇంకా అనేక దేవస్థానాలు తిరగటానికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను.